రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లే బీఆర్ఎస్ ను వీడుతున్నారు అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. దుబ్బాకలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ వెంట ఉన్న నాయకులను కొనుగోలు చేశారని ఆరోపించారు. నాయకులను కొనొచ్చేమో కానీ ఉద్యమకారులను కాల్చారు. రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా? మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు. తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే. రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే. రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా? మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు. తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే. రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే. రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా? మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు. తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే. రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే. రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా? మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు. తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఒక ఎమ్మెల్యే ఉండే. రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే. రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి